మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది ఆ రోజు వస్తుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో ఏమంటే ఈ వీడియో మెగా ఫ్యాన్స్ కోసం. మెగా ఫ్యాన్స్ నన్ను తిట్టకండి, ఎందుకంటే పెద్ద మూవీ చాలా ఇంపాక్ట్ చేస్తుంది అబ్బా. ఫస్ట్ ఒక టీజర్ వల్లగానే అబ్బా వావ్, రామ్ చరణ్ గారు కొత్త కాన్సెప్ట్ క్రికెట్ గేమ్ గురించి చేస్తున్నాను అనుకున్నాం. సంథింగ్ ఏదో ఉంటుంది అనుకున్నాం. అది ఇంపాక్ట్ చేసిన విధానమే వేరే లెవెల్కి ఇంపాక్ట్ చేసింది. కానీ చూస్తే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మార్చ్ ఇంకా మేక్ అన్నారు. బర్త్డేకి ఒక టీజర్ అంతా వదిలేరు. సో ఆ టీజర్ చూస్తే వేరే లెవెల్గా ఉంది. సో కుస్తీ గురించి సినిమా అది చాలా ఇంపాక్ట్ చేసింది. అది వేరే లెవెల్గా ఉంది ఆ గ్లిమ్స్ అనేది. కానీ ఇప్పుడు వస్తున్న రీసెంట్ ఏంటంటే మళ్ళీ సినిమా పోస్ట్ పోన్ చేస్తారంటే మేక్ రాదంటే జూన్కి వెళ్తుందండి మళ్ళీ. సో నిన్న ఎస్కేఎన్ గారు కూడా చెప్పారు, పెట్టి వస్తుంది కాబట్టి మేము జరుగుతున్నాం అనేసి. సో వాళ్ళు ఎలాగో ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళ పక్క తెలిసి ఉంటుంది. సో నాదేంటంటే ఈ మూవీకి ఎందుకు ఎంత పోస్ట్ పోన్, ఇది ఓన్లీ రామ్ చరణ్ గారికి ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కాల. సో ఆర్ఆర్ చూసుకుంటే అది పోస్ట్ పోన్ అయింది కరోనా వల్ల, దానివల్ల ఇది వల్ల. మళ్ళీ నెక్స్ట్ గేమ్ చేంజర్ చూస్తే ఇంకా అది చెప్పనవసరం లేదు. ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసింటారో ఏమైందో మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ చూస్తే పెద్ద మూవీ కూడా ఎందుకు ఎందుకు ఇలా రామ్ చరణ్ గారు అవుతుంది. సో మెగా ఫ్యాన్స్కి ముందు చెప్పాల్సిందంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మూవీ అంత బాగాలేదు, మనందరికీ తెలిసిందే. సో దాంతో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నాం. మళ్ళీ పెద్ద మూవీ వస్తుంది మేలో, రెచ్చిపోదాం అసలు బ్లాక్ బస్టర్ అయిపోద్ది మూవీ, గ్లిమ్స్లే వేరే లెవెల్గా ఉన్నాయి అనేసి అనుకుంటే మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు. అసలు న్యూస్ నిజమా ఫేకా తెలియదు, కానీ పోస్ట్ పోన్ అంటే గ్యారెంటీ అంటారు. నాకేమనిపిస్తుంది అంటే చిరంజీవి గారి విశ్వబ్రహ్మ సినిమా ఉంది కదా, ఆ సినిమా వచ్చే వరకు ఈ సినిమా రానిరేమో నాకు తెలిసి. అది ఎందుకో నాకు తెలియదు. రామ్ చరణ్ గారికి రెస్పెక్ట్ ఏమో వాళ్ళ ఫాదర్ మీద. పోస్ట్ పోన్ చేస్తుంటే మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. తర్వాత ఆ సినిమా బాగున్నా ఇంకా ఏం చేసే కదా, ఒక ఆరెంజ్ మూవీలా మళ్ళీ ఒక 2 yearsకో 5 yearsకో మళ్ళీ అలా అయిపోతుంది. అప్పుడు నచ్చిందే అనుకుంటాం. సో అలా చేయకండి ప్లీజ్. వెయిటింగ్. ఇది ఫేక్ న్యూస్ నిజం న్యూస్ మీరే చెప్పండి, మీరు ఒక అప్డేట్ ఇవ్వండి. సో పెట్టి మూవీ పోస్ట్ పోన్ అవ్వదు తప్ప నా పరంగా అయితే పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఇప్పటికీ ఆ గ్లిమ్స్ చూసినాకే వావ్ అసలు ఎంత బాగుంది. May 30 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం, సినిమా రిలీజ్ అవుతే చూద్దాం అనేసి. కానీ వీళ్ళేమో మళ్ళీ పోస్ట్ పోన్ న్యూస్ స్టార్ట్ అవుతుంది. డిసప్పాయింట్మెంట్ ఇది మాత్రం గ్యారంటీ. మీరేమనుకుంటారు కింద కామెంట్లో పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.